వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. వరుస చేరికలతో హోరెత్తిస్తోంది. నిన్నొక్కరోజే ఇద్దరు కీలక నేతలు హస్తంగూటికి చేరారు. త్వరలో మరింత మంది అదే బాటలో సాగనున్నట్లు వార్తలు రావడం బీజేపీ బీఆర్ఎస్ వర్గాల్లో కలవరం పుట్టిస్తోంది. తాజాగా మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి బీజేపీని వీడి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరడం బీజేపీకి అతిపెద్ద షాక్ అని చెప్పాలి. కొంతకాలం క్రితమే ఆయన బీజేపీలో చేరారు. ఆ పార్టీలో చేరినప్పటికీ ఆయన ఉత్సాహంగా కనిపించలేదు. అనూహ్యంగా తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు వరకు ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్కి కంచుకోట. రాష్ట్ర ఏర్పాటు తర్వాత పరిస్థితులన్నీ వేగంగా మారిపోవడం, బీఆర్ఎస్ బలమైన శక్తిగా ఎదిగిపోవడం వెంటనే జరిగిపోయాయి. కాంగ్రెస్ పార్టీ హేమాహేమీలంతా మెదక్ జిల్లాలోనే ఉన్నప్పటికీ ఆ పార్టీ పలచబడుతూ వచ్చింది. ఇలాంటి తరుణంలో కర్ణాటకలో కాంగ్రెస్కు మెరుగైన ఫలితాలు రావడం, అక్కడ ప్రభుత్వం ఏర్పాటవ్వడంతో ఆ జోష్ ఉమ్మడి మెదక్ జిల్లాలో కనిపించింది. అయితే కాంగ్రెస్లో చేరికల సునామీ ఉంటుందని మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డితో మొదలైందని ఆ పార్టీకి చెందిన ముఖ్య నేతలు అంటున్నారు. శశిధర్ రెడ్డి బాటలోనే బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు కాంగ్రెస్లో చేరనున్నట్లు చెబుతున్నారు. శశిధర్ రెడ్డి బీజేపీని వీడి కాంగ్రెస్లో చేరిన వెంటనే ఉమ్మడి మెదక్ జిల్లాలోని సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు అప్రమత్తమయ్యాయి. ముఖ్య నాయకులు ఆ రెండు పార్టీల నుండి తమ పార్టీలో చేరనున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న ప్రచారంతో తీవ్ర చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ నాయకులతో ఎవరు టచ్లోకి వెళ్తున్నారు, ఏ నాయకుడు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం లేదు, గతంలో కాంగ్రెస్లో పనిచేసిన నాయకుల పరిస్థితి ఏంటి, ఇలా అన్ని అంశాలు ప్రతి అంశంపై బీజేపీ బీఆర్ఎస్ పార్టీల అధిష్టాన పెద్దలు చర్చలు జరుపుతున్నట్లుగా తెలిసింది. కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్లో చేరిన ఎంతోమంది లీడర్లకు అందులో పదవులు రాకపోగా గుర్తింపు కూడా రాలేదు. అలాంటి నాయకులపై కాంగ్రెస్ ఇప్పుడు దృష్టి సారించింది. అంతేకాదు తిరిగి పార్టీలోకి రండి, కలిసి పని చేసుకుందామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు కూడా. బీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు చెందిన ముఖ్య నాయకులతో కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు నేరుగా చర్చలు జరుపుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఒక పక్క ఎవ్వరూ పార్టీ మారకుండా ఉండేలా ఆ రెండు పార్టీలు ప్లాన్ చేస్తూ ఉంటే, మరోవైపు తమ పార్టీలో చేర్పించుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇవన్నీ వెరసి ఉమ్మడి మెదక్ జిల్లా రాజకీయంగా ఇంట్రెస్టింగ్గా మారింది. అలాగే ఖమ్మంలో మట్టా దయానంద్ కూడా హస్తం కండువా కప్పుకున్నారు. ఆయన బాటలోనే ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాలో చేరికలు ఉండొచ్చని కాంగ్రెస్ పార్టీ అంటోంది. మరి నిజంగా ఆ స్థాయి చేరికలు ఉంటాయా అనేది వేచి చూడాలి.